హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను సాయంత్రం పూట చేసుకునే పనులు కొన్ని మీకు చూపిస్తున్నాను, చూడండి. నచ్చితే కనుక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు. లైక్ కొట్టి మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేనే వీడియోలు పెట్టాలని నాకు అనిపించింది. మీ సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నాను. అయితే గిన్నెలు అయితే తోమేసుకుంటున్నానండి. మా బావ అయితే స్కూల్ నుంచి వచ్చేసి స్నాక్స్ అయితే తినేసి రెడీ అయ్యేసి ట్యూషన్కి అయితే వెళ్ళాడండి. వెళ్ళినాక గిన్నెలు అయితే తోమేస్తున్నాను. ఇంట్లో ఆడవాళ్ళు చేసే పనులేనండి ఇది కూడా పెట్టాలా అని చెప్పనేసి కొంతమంది అనుకోవచ్చు. మనం డైలీ చేసుకునే పనులు కాబట్టి పెడుతున్నాను. సాయంత్రం పూట తక్కువే ఉంటాయండి. ఏ పూటకు ఆ పూట తోమేసుకుంటే గిన్నెలు ఇప్పటికప్పుడే మనకు కొన్నే ఉంటాయి, ఎక్కువైతే ఏమి ఉండవు. నేనైతే ఎప్పుడెప్పుడో తోమేసుకుంటాను. ఆ గిన్నె అయితే నల్లగా ఉందనేసి అనుకోకండి. ఆ గిన్నెలో చాయ్ పెట్టేసి మర్చిపోయానండి. అందుకే గిన్నె మాడిపోయింది. మొత్తం పోయింది కానీ ఆ కొద్దిగా అయితే ఉంది. అసలు ఎంత తోమినా కానీ పోవట్లేదు. మీకు ఏదైనా చిట్కా తెలిస్తే చెప్పండి, కామెంట్ చేయండి. గిన్నెలు అయితే తోమేసుకొని గిన్నెలు తోమిన పీసు డబ్బా ఇవన్నీ కడిగేసుకుంటున్నానండి. నేనైతే గిన్నెలకైతే లిక్విడ్ అయితే వాడను, బాసన సోపే వాడేస్తాను. ఆ పప్పు డబ్బా అయితే మూత అయితే రాలేదండి, అందుకే తోమలేదు. అది అక్కడే పెట్టేశాను, తర్వాత తోముదాంలే అని. నేనైతే చెత్త అనేది సింక్లోనే ఉంచనండి. అదో అలాగా జాలీలాగా అవి పెట్టుకుంటాను, అందులోనే వేసుకుంటాను చెత్త అయితే. గిన్నెలన్నీ తోమేసినాక నీళ్ళన్నీ వచ్చిపోతాయి కదా, అది తీసుకెళ్ళి చెత్తలో వేసేస్తాను. చెత్త బకెట్లో వేస్తాను. బయట లోపలైతే నేను చెత్త అయితే అసలు ఉంచనండి. ఆ చెత్త ఉన్న కాడి నుంచి అన్నం మెతుకులు అవి ఉన్న కాడి నుంచి స్మెల్ వస్తూ ఉండిద్ది. బొద్దింకలు పురుగులు ఏవోటి వస్తూనే ఉంటాయి. అందుకనేసి నేను ఉంచాను. ఏ పూటకు ఆ పూట సింక్ అయితే కడిగేస్తానండి. పొద్దున పూట అయితే పీసు సోప్ వేసి కడిగేస్తాను నీట్గా. ఇప్పుడు గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను. నాకు గ్యాస్ బండ చిన్నదేనండి. గిన్నెలు తోమేసుకుని స్టాండ్లో వేసుకోవడానికి పెట్టుకోవడానికి ఏం లేదు. అందుకే గ్యాస్ మీద పెట్టుకొని గిన్నెల స్టాండ్ అయితే పెట్టుకుంటాను. నీళ్ళు అనేది గ్యాస్ మీద పడి నీళ్ళు అందుకే తుడుస్తున్నానండి. ఫస్ట్ పొద్దున్నుంచి వాడిన పాత బట్ట ఉంటే దాంతో తుడుచుకున్నాను. అది ఉతికేయడానికి అనేసి వేసేసానండి. ఇంకోటి ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసుకుంటాను. ఇంకో బట్ట తీసుకొని మంచి బట్ట తీసుకొని క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసినాక చూడండి ఎలా ఉంది. ఇప్పుడు స్టాండ్ అన్నీ పెట్టుకుంటున్నానండి. అవి అనేది ఉంటే ఏమైనా పొంగు పోయినా కానీ దాంట్లోనే పడిపోతుంది. గ్యాస్ స్టవ్ కిందకైతే పోవు. చూడండి ఎలా ఉందో క్లీన్ చేసినాక. ఆ కప్పులు అనేది డైలీ మేము తాగే కప్పులేనండి, అందుకే అక్కడ పెట్టాను. పొద్దున్న చేసిన బెండకాయ పచ్చడి ఇందాక డికాషన్ అనేది పెట్టుకొని తాగాను, అవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడైతే ఇల్లు చేస్తున్నానండి. సాయంత్రం పూట అయితే మంచిగా జెమినీ లైఫ్లో పాటలు వస్తాయండి.
మంచి పాత పాటలే వస్తాయి. ఆ పాటలు పెట్టుకొని అయితే వింటూ పని చేసుకుంటాను. పాటలు పెట్టుకొని పని చేస్తే ఎవరో మనతోటే ఉన్నట్టే అనిపించిద్ది. టైంపాస్ అయ్యిద్ది మంచిగా. పని కూడా చేసేటప్పుడు బోర్ అనిపించదు. అందుకే నేను సాయంత్రం పూట అయినా ఉదయాన్నే అయినా కానీ పాటలు పెట్టుకొని మంచిగా పని చేసుకుంటాను ఇంట్లో పని. డైలీ అయితే ఇల్లు తుడుచుకుంటానండి. పొద్దున పూటే తుడుచుకుంటాను. సాయంత్రం పూట ఖాళీగా ఇల్లు అయితే ఊడ్చేస్తాను. అన్ని సామాన్లన్నీ కొన్ని అడ్డం ఉన్నాయన్నీ తీసుకొని ఎప్పటికప్పుడు క్లీన్గా ఊడ్చేసుకుంటే మనకు అంత చెత్త ఏమైతే రాదండి. ఎప్పటికప్పుడే ఊడ్చేసుకుంటాను నేనైతే. నాకు ఇల్లు ఊడకుండా ఉంటే చిరాకుగా ఉండిద్ది. కిచెన్ రూమ్లో ఊడవడానికి అనేసి వెళ్ళానండి. ఫోన్ అయితే నాకు స్టాండ్ లేదు, అందుకే అలా పెట్టానండి. స్టాండ్ అనేది బుక్ చేసుకోవాలి, ఆన్లైన్లో అనేది బుక్ చేసుకోవాలి, తెప్పించుకోవాలండి స్టాండ్. అందుకే అలా పెట్టాను. బెడ్రూమ్లో, కిచెన్లో, హాల్లో ఉండేది. హాల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇంట్లో ఉండి అన్ని పనులు చూపించాలన్నా అది ఇదని చెప్పానని అనుకుంటారేమో. ఎక్కువ శాతం అయితే ఇంటి దగ్గర ఏమన్నా ఉంటాను. పని మా సొంత పని అంటే మెట్రో కాంట్రాక్ట్ అని పట్టుకుంటారు. ఆ పని దగ్గరికి అయితే వెళ్తానండి. నేను చేసే పని కాబట్టి మా ఇంటికి వెళ్తాను. మనుషులు ఎక్కువ మంది ఉన్నారు అనుకున్నప్పుడేమో ఇంటి దగ్గరే ఉంటాను. అయిపోయిందండి. మా ఆయన అయితే వచ్చాడు పని దగ్గర నుంచి. ఆయనకి నాకైతే టీ అయితే పెట్టుకుంటున్నాను. పొద్దున సాయంత్రం 2 పూటలు అయితే టీ అయితే తాగాలండి. అలవాటు అయితే ఉంది నాకు. మళ్ళీ అంటాడు టీ తాగమాక అని. కానీ అలవాటైన కానీ ఉండలేదు. ఏం చేద్దాం. మా ఆయనకి నాకైతే పోసుకుంటున్నాను. సరేనండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని కోరుకుంటున్నానండి. బాయ్ అండి.